దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనం. మూరులు మూఢవాక్యములు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకుందురు యెహోవాను గూర్చి, కానీ మాట్లాడుచు ఆకలి గొనిన వారి జీవనాధారము తీసుకొనుచు, దప్పికొనిన వారికి పానీయములు లేకుండా చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు. ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడినట్టు మైక్ శ్రద్ధదారు ఉన్న ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా తేటగా మాట్లాడమనుకోవచ్చు. ఏసీ అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మళ్ళొక్కసారి చదువుకుందామండి. మూఢులు మూఢవాక్యములు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకుందురు. చాలమ్మా. ఎవరు వాళ్ళు? మూఢులు అండి. మూడున్నప్పుడు మాట్లాడే వాళ్ళ? ఎవరు వాళ్ళు? తెలిస్తే పెద్దగా చెప్పండి, తెలియకపోతే నేను చెప్తా. మూర్ఖులు, మూర్ఖముగా మాట్లాడే వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటారు? భక్తిహీనముగా నడుచుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? నేను ఏం చెబితే కుందేలుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఎన్ని కాళ్ళు ఉంటాయి? అసలు కుందేలుకి ఎన్ని కాళ్ళు చూసారు మీరు ఎప్పుడన్నా? మరి ఎన్ని కాళ్ళు ఉంటాయి? వాడేమంటాడు? నేను పలికింది మాట. నేనేం కుందేలకి 3 కాళ్ళు అంటే మీరు 3 కాళ్ళు అనేయాలి, మీరు ఇక్కడ ఫిక్స్ అయిపోవాలి. ఈ రోజున అంత మూర్ఖంగా నువ్వు మాట్లాడుతున్నావా? అంత మూర్ఖంగా అందరిని హట్ చేస్తున్నావా? నీ మాటల వల్ల అనేక మంది గాయపరుస్తుంటే నీకు ఇంత కూడా అర్థం కావట్లేదా? ఈ రోజున జ్ఞానవంతురాలు ఏం చేసిందండి? జ్ఞానవంతురాలు ఏం చేసింది? తన ఇల్లు కట్టుకుంది. మూర్ఖురాలు ఎలా? తన చేతులతో తన్నుకు తానుగా ఊడబిక్కుంది. ఈ రోజున ఒక మాట ఒక కుటుంబాన్ని కట్టిద్ది. ఈ రోజున నువ్వు మూర్ఖముగా మాట్లాడితే నీ కుటుంబం నీ చేతులారా నువ్వు ఊడబిక్కుంటున్నట్టే. ఈ రోజున జ్ఞానవంతురాలుగా జ్ఞానంగా మాట్లాడగలుగుతున్నావా? మూర్ఖురాళ్ళగా ప్రవర్తించగలుగుతున్నావా? ఈ రోజున నువ్వు మూర్ఖముగా మాట్లాడుతుంటే నీ వల్ల అనేక మంది హట్ అవుతున్నారు, నీ వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు, నీ వల్ల అనేక మంది గాయపరచబడుతున్నారు వాళ్ళ హృదయములు. ఈ రోజున నువ్వు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నావు? జ్ఞానవంతురాలాగా నీ ఇల్లు నీకు కట్టుకొనగలుగుతున్నావా? ఈ రోజున మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడగలుగుతున్నావా? సామెతల గ్రంథంలో ఉండేది 14వ అధ్యాయంలో తెరవమాకండి. ఏముంది అక్కడ? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంది. అది ఏ జ్ఞానం? అది దేవునిచ్చిన జ్ఞానమును బట్టి తన కుటుంబాన్ని తను కట్టుకుంది. మూర్ఖురాలు ఆ జ్ఞానము లేక ఆ మూర్ఖముగా తన చేతుల్లో తనే చేతులార ఊడబిక్కుంది తన ఇంటిని. ఈ రోజున జ్ఞానవంతురాలు ఏం చేసిద్దండి? ఏం చేసిద్ది? ఎంతమంది నమ్ముతున్నారు? ఒక్కసారి జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకునేది అన్న మాట ఒక్కసారి చేతులు ఎత్తుతారు. మీరు నమ్ముతున్నారా? నిజంగా షూర్ మీరందరూ నమ్ముతున్నారా? మరి మూర్ఖురాలు తన చేతులలో తన ఊడబిక్కిద్ది, ఆ మాట నమ్ముతున్నారా? ఒకసారి చేతులు ఎత్తండి. నిజంగా నమ్ముతున్నారా? మరి ఈ రోజున నువ్వు జ్ఞానవంతురాలువా మూర్ఖురాలువా? జ్ఞానవంతురాలు ఏం చేసేది? తన ఇంట్లో గుట్టు బయట పెట్టదు. 4 గోడల మధ్య జరిగేది 4 వీధులకి ఎక్కేదు. ఈ రోజున నువ్వు మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావా? జ్ఞానవంతురాలను ఇల్లు కట్టుకుంటున్నావా?
ఈరోజు నీ భర్త తిట్టాడు, నా భర్తేగా తిట్టింది అని ఫోన్ చేసి, అమ్మా మా ఆయన నన్ను తెగ కొడుతున్నాడే, మా ఆయన నన్ను తెగ తిడుతున్నారే, రాండి మీరు పంచాయతీకి అని మీటింగ్ పెట్టదు. ఈ రోజున నువ్వు మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావా? జ్ఞానవంతురాలుగా నీ ఇల్లు కట్టుకుంటున్నావా? నువ్వు ఈ రోజున ఏం చేస్తున్నావు? మూర్ఖురాలు ఏం చేసిద్ది? తన చేతులారా ఊడబిక్కుండిద్ది. తన చేతులారా అనేక మాటలు చేత గాయపరిచిద్ది అనేక మందిని. ఈ రోజున జ్ఞానవంతులలాగా నీ యొక్క కుటుంబానే కాదండి, నీ భర్తని కూడా, నీ బిడ్డలు కూడా, అందరిని ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఆలోచించిద్ది. అందరు ఎలా ఉన్నారు, ఇబ్బంది పడుతుంటే పోనీ మనకెందుకు అని మూర్ఖురాల్లాగా అనుకోదు. ఈరోజు నువ్వు జ్ఞానవంతులలాగా ఆ జ్ఞానం దేవుడు నిందే వచ్చింది. ఈరోజు నీ కుటుంబాన్ని కట్టుకోవడం నీకు రావట్లేదా? నీ భర్తను కట్టుకోవడం నీకు రావట్లేదా? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియట్లేదా? ఈరోజు అడుగు. జ్ఞానవంతురాలు అడిగి ప్రార్థన చేసింది, నాకు నీ జ్ఞానం కావాలని. ఈ రోజున మూర్ఖురాల్లాగా అనేక మాటల చేత అనేక మందిని గాయపరుస్తున్నావా? ఈ రోజున ఒక యవనస్తుడు అంటున్నాడు, నేను ఆ అమ్మాయినే చేసుకుంటా. ఒరే, అమ్మాయి మనకు సెట్ కాదురా, మన కులం అమ్మాయి కాదురా, మన ప్రార్థన అమ్మాయి కాదురా, అలాంటి అమ్మాయి ఎందుకురా? నేను ఆ అమ్మాయినే చూసా, నా కళ్ళతో చూసి మాట్లాడు. ఆ అమ్మాయి నీకు కూడా నాకెళ్ళ కనపడుతుందో నీ కళ్ళ కనపడిద్ది. నా కళ్ళతో చూడమ్మా, నా కళ్ళతో చూడన్నా, నేను ఆ అమ్మాయినే చేసుకుంటా, ఆ పిల్లనే చేసుకుంటా అని ఆ యవనస్తుడు చేసుకున్నాడు. వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తర్వాత ఏమైంది? పెళ్ళు కాస్త డాకులైపోయింది. బైబిల్ గ్రంథంలో సంసోను ఏం చేశాడండి? ఏం చేశాడు? వద్దన్నారు తల్లిదండ్రులు. మన ఇంటి అమ్మాయి కాదురా, మనం ప్రార్థన పరులరా, అన్యుల అమ్మాయితో మనకెందుకురా సహవాసం? మన ఊర్లో చూడు, మన మామయ్య కూతురు చూడు, మన అన్నయ్య కూతురు చూడు, మన బాబాయ్ కూతురు, అంతమంది ఉన్నారు కదరా, వాళ్ళు ఎందుకురా, ఆ పిల్ల ఎందుకురా అంటే వినలా. నాకు ఆ పిల్లే కావాలి అన్నాడు. వివాహం చేసుకున్నాడు. సంసోన్ జీవితం కాస్త ఏ విధంగా మారిపోయింది? తన బలము కాస్త శత్రువుల చేతికి చిక్కింది. మరి ఈ రోజున నేను పట్టిన కుందేలకి సంసోను వలె మారుతున్నావా? నువ్వు ఈ రోజున మూర్ఖురాలు వలె ప్రవర్తిస్తున్నావా? ఈ రోజున నువ్వు ఈ రోజున ఏ విధంగా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు ఈ రోజున? అసలు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఏ స్థితిలో ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నావు? ఈరోజు భక్తిహీనులు నడిచినట్టు ఆ మార్గంలో నువ్వు నడుస్తున్నావా? ఆ యొక్క మార్గంలో నడుస్తున్నావా? భక్తిహీనములు నడిచే మార్గాలు ఎలా ఉంటాయో తెలుసా? వంకర టింకరగా ఉంటాయి. ఈరోజు వంకర టింకర మార్గాలను నువ్వు నడుస్తున్నావా? స్ట్రైట్ ఫార్వర్డ్గా నడవంటే అట్లా వెళ్తాం, ఇట్లా వెళ్తాం, అటు కూడా వెళ్తాం, ఇటు కూడా వెళ్తాం, ఇక్కడ ఉంటా నేను, అక్కడ ఉంటా నేను. ఈ రోజున భక్తిహీనులు నడవడి నువ్వు నడుస్తున్నావా? మూర్ఖురాలు మూడులు మార్కడినట్లుగా ఆ మూఢవాక్యములు పలుకుతున్నావా? ఈ రోజున కుటుంబాన్ని కట్టుకునే స్త్రీ జ్ఞానవంతురాలు, తన చేతులాడ ఊడబిక్కే స్త్రీ మూర్ఖురాలు. మరి నువ్వు ఏ స్త్రీగా ఉన్నావు? ఈ రోజున ఏ స్త్రీగా ఉన్నావు? నీ గురించి నీకు తెలియకపోవచ్చు, నీ బిడ్డలు చెప్పాలి, అమ్మా మా అమ్మ మాట్లాడితే చాలు మనసు గాయపడిపోయింది, కోలుకోనేనన్ని మాటలనిద్ది. పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, సండే స్కూల్లో టీచర్స్ చెప్తూ ఉంటారు, జ్ఞానవంతురాలు మూర్ఖురాలు. మా అమ్మ అయితే మూర్ఖురాలేనమ్మా, చెప్పమాకండి మా అమ్మకి అని పిల్లలు డిస్కషన్ చేసుకునే అంతలాగా మనం తెచ్చుకోకూడదండి. ఈ రోజున నీ బిడ్డలు సాక్ష్యం ఇవ్వాలి. మా అమ్మ, మై మదర్ ఆల్వేస్ గ్రేట్ అని చెప్పాలి. ఈరోజు నీ బిడ్డలు చెప్పగలుగుతున్నారా? నువ్వు ఈ రోజున ఇంట్లో ఏ విధంగా నడుచుకుంటున్నావు? జ్ఞానవంతురాల్లాగా తెలివిగా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, బిడ్డల్ని ఎలా చదివించుకోవాలి, బిడ్డలు ఎలా పోషించాలి. భర్త తిరుగుతున్నాడు, తాగుతున్నాడు, ఇక పోకిరీ చేసిన అన్నీ ఉన్నాయి నీ భర్తకి. రోడ్డెక్కామంటే మూర్ఖురాలు స్వభావమేది. ఇంట్లో కొట్టి బయట పెట్టామంటే అది మూర్ఖురాలు స్వభావమే. ఈరోజు పొరుగు పోయిన తర్వాత బయటకు మళ్ళీ వచ్చిద్దా? పొరుగు పోయింది,
మరలా వచ్చిద్దా మంచి అమ్మాయి అంటారా? ఈరోజు నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఈ రోజున ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు? ఈరోజు జ్ఞానవంతులల్లా కుటుంబాన్ని కట్టుకుంటూ, భర్త తిడుతున్నాడా, తాగుతున్నాడా, ఓడ్చుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ కుటుంబాన్ని కట్టుకునే విధానం ఒక జ్ఞానవంతురాల్లోనే ఉంటుందండి. ఈ రోజున నీ గురించి నీ బిడ్డలేం సాక్ష్యం చెప్తున్నారు? నీ గురించి సంఘస్థులేం సాక్ష్యం చెప్తున్నారు? నీ గురించి దేవుడేం సాక్ష్యం చెప్తున్నాడు? ఒక మూర్ఖురాల్లాగా ఉంటున్నావా? ఒక జ్ఞానవంతురాల్లాగా ఉంటున్నావా? భక్తిహీనులు నడిచే మార్గంలో నువ్వు నడుస్తున్నావా? ఈ రోజున భక్తిహీనులు వంకర్ టింకర్గా నడుస్తారు. నువ్వు ఆ విధంగా నడుస్తున్నావా? చూద్దామా ఒక్కసారి చూడండి ఆ మాట, కింద మాట. యెహోవాని గూర్చి ఏంటంట? ప్రనౌన్స్ మంచిగా పలకండి ఒకసారి. యెహోవాను గూర్చి, ఓకే, అది పక్కన పెట్టండి. తర్వాత మాట మీరు సరిగ్గా చదవట్లేదు. కానీ మాట్లాడుచు, యెహోవాని గూర్చి కాని మాటలు మాట్లాడుచు, లేని మాటలు పలుకుచు. దేవుడి గురించి లేని మాటలు మాట్లాడతాం, కానీ పక్కన మీ అమ్మాయి కానీ ఏదో ఉన్నాడా, అంతేనా? మరి ఈ రోజున నువ్వు పక్కనోళ్ళ గురించి పక్కన పెట్టేసేయ్. దేవుడి గురించి కానీ మాటలు పలికే వారిలాగా ఉన్నావా ఈ రోజున? దేవుడు దేవుడే, కానీ నా పట్ల ఏం చేయలేదమ్మా. నేను ఎంత ప్రార్థన చేసినా నాకు ఇంత జవాబు కూడా రాలేదు. సంతోషంగా నేను లేను ఆ కల్వర్షాల మందిరానికి వెళ్ళి, ఆనందంగా లేను ఆ మందిరానికి వెళ్ళి. కానీ మాటలు, దేవుడి గురించి లేని మాటలు చెబుచు. ఈరోజు నా విధంగా చెప్తున్నావా? కానీ పక్కన ఏదో ఉంటుంది. ఇప్పుడు పెళ్లి సంబంధానికి వచ్చారనుకోండి, అందరూ సెట్ అయిపోయింది, కానీ అమ్మాయిని చూసేసరికి ఈ అమ్మాయి కానీ ఏమున్నాడా, ఏందో కానీ అన్నారు, ఏందో ఉందాడ, ఏం వీళ్ళు చెప్పట్లేదు అనే ఆలోచన ఉంటుంది. ఈ రోజున నువ్వు దేవుడి గురించి కూడా ఆ విధంగా మాట్లాడుతున్నావా? కానీ ఆయన నీకు చేసిన కార్యం చేయకపోయినా ఆయన గొప్ప దేవుడే, ఆయన ఉన్నతమైన వాడే, ఆయన సజీవుడే, ఆయన ఘనతకు మహిమ ఘనతకు అర్హుడే. ఈ రోజున ఏ విధంగా మాట్లాడుతున్నావు? లేని మాటలు దేవుడి మీద చెప్పగలుగుతున్నావా? లేని మాటలు చెప్పగలుగుతున్నావా? ఆ మాటలు పలుకుతున్నావా? నువ్వు మేలు పొందుకున్నావు, కానీ ఇతరులకి సాక్ష్యం ఏ విధంగా చెప్తున్నావు? వెళ్ళాం ఒకప్పుడు మందిరానికి, ఏమంతా అనిపించలేదు నాకు, ఆడ ఏమన్నా అనిపించలేదేంది? దేవుడి సన్నిధికి వెళ్తే ఏమంతా అనిపించలేదా? ఏమంతా అనిపించలేదంటే దాంట్లో ఏదో ఉంది. ఈ రోజున దేవుని గురించి నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావా? లేని మాటలు పలుకుచున్నావా? ఒక మనిషి గురించి లేని మాటలు మాట్లాడితే పక్కన పెట్టి, ఆకాశంలో చూచిన దేవుడి గురించి నువ్వు లేని మాటలు పలుకుచున్నావా? కానీ మాటలు పలుకుచున్నావా? అక్కడ లేదు పలుకుచున్నావా? పొందుకున్నావు మేలు, ఆశీర్వాదం పొందుకున్నావు. ఇతరులు పొందుకోకుండా ఉండటానికి ఆయన గొప్ప దేవుడు అంటే గొప్ప దేవుడు ఏముందిలే, మనం పొందుకోవాలి ఇతరులకు చెప్పేటప్పుడు. ఈ రోజున నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? దేవుని గురించి నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? ఏ విధంగా మాట్లాడగలుగుతున్నావు? అనేక మందికి సాక్ష్యం చెప్పంటే నువ్వు దేవుని గురించి ఏ విధంగా చెప్తున్నావు? లేని మాటలు కావించి చెప్తున్నావా? ఉన్నదే చెప్పడానికే అల్లాడిపోతున్నారు, లేని మాటలు కూడా పలుకుతున్నావా? ఈ రోజున లేని మాటలు పలుకుతున్నావా? ఆయన గొప్ప దేవుడు. ఎప్పుడు అది నీకు చేసినా, అది నీకు కార్యం చేయకపోయినా ఆయన ఎప్పటికీ గొప్ప దేవుడే. అది ఇప్పుడు కాదు, ఎప్పుడో లేఖనంలో ఉంది ఆయన గొప్ప దేవుడని. మనం అంటేనే సరిపోదండి. ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి? దేవుడి గురించి ఏ విధంగా పలుకుతున్నావు? దేవుడి గురించి చెప్తుంటే ఉత్సాహం రావాలి, ఆనందం రావాలి. ఇందాక పాస్టర్ గారు చెప్తుంది, ఏం చెప్తుంది? దేవుడి గురించి చెప్తుంటే ఆమె జరిగిన సంఘటన చెప్తుంది. ఎంత గొప్పగా చెప్తుంది దేవుడి గురించి, ఎంత గొప్పగా వర్ణిస్తుంది. లేని మాటలు కానీ మాటలు ఏమైనా చెప్పింది అక్కడ?
దేవుడు ఇలాంటి వాడు, ఒకప్పుడు మమ్మల్ని వదిలేశాడు, మళ్ళీ ఇప్పుడు పట్టుకున్నాడు అలా చెప్పిందా? ఆయన ఎప్పుడో నా తల్లి గర్భం రూపింపక ముందే నన్ను ఎరిగాడని చెప్పింది. ఈ రోజున లేని మాటలు కాని మాటలు చెప్పిందా? ఈ రోజున నువ్వు చేసినా చేయకపోయినా ఆయన గొప్ప దేవుడే. అది నీ మాటల్లో ఉంటుంది. ఇతరులకు ఎలా చెప్పాలి? దేవుడి గురించి ఉన్నతంగా చెప్పాలి. ఆయన చేతగాని దేవుడు. ఎన్ని వారాలు తిరిగాను, 7 వారాలు చెప్పారు పాస్టర్ గారు, 7 వారాలు తిరిగారు, ఏమంత అనిపించలేదు అక్కడ. మనం మరలా గెనగన కొడతాం, గెరగర తిప్పితే బాగుంటుంది. ఆ లేని మాటలు పలకడం అసాధ్యం. ఈరోజు మాకు ఇంతవరకు పలుకుతున్నామేమో దేవుడి గురించి, అయిష్టంగా మాట్లాడుతున్నాము, కానీ మాటలు పలుకుతున్నామేమో దేవుడి గురించి. ఈ రోజున ఆయన నిన్ను చూస్తున్నాడని గమనించు. ఈ రోజు నువ్వు అక్కడ లేవు. నీ గురించి ఎవరన్నా చెడ్డగా మాట్లాడితే నీకెలా ఉంటుంది? నీ గురించి ఎవరన్నా అయిష్టంగా రోతగా మాట్లాడితే నీకెలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఆయన నీ మధ్య లేకపోవచ్చు, పైనుంచి చూస్తున్నారు, నా బిడ్డలే నా గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారే అని బాధపడతారు. కింద మరి చూడండి ఒకసారి. ఆకలి కొనిన వారి జీవనాధారము తీసుకొనుచు దప్పి కొనిన వారికి పానీయము లేకుండా చేయుచు. ఆకలి కొనిన వారి జీవనాధారము తీసుకొనుచు. ఆహారం బాగా ఆకలిగా ఉంది, ఎవరన్నా బాగా ఆకలిగా ఉంది, చెమటోచి పని చేసి కాస్త తిన్నామని చెప్పేసి ప్లేట్లో పెట్టుకొని మంచిగా తినబోతుంటే ఆ ప్లేట్ ఇట్ట కాస్త నెట్టేసామనుకోండి, తీసుకున్నామనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది? బాగా దాహం అవుతుంది, మంచినీళ్ళు తాగుతున్నారు, ఆ తాగే గ్లాస్ మనం నెట్టేసాము, గప్పని తీసుకున్నాం అనుకో, వాళ్ళకి ఎలా ఉంటుంది? మరి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, శ్రమల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని పిక్కుది ఏంటంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అప్పులు పాలైపోయారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇస్తారా ఎవరా, చేస్తారా ఇస్తారా ఎవరని వాళ్ళని టార్చర్ పెడుతుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? అదే ప్లేస్ నీకు వస్తే ఎలా ఉంటుంది? అదే ప్లేస్ నీకు వస్తే ఎలా ఉంటుంది? అప్పుడు తెలిసి వచ్చింది. ఇతరులకు పొందడం కాదు, అదే ప్లేస్ మనకు వస్తే తెలిసి వచ్చింది. ఈ రోజున ఆకలిగా ఉన్న వారికి ఆహారం దయచేయమని ఉంది, నీళ్లు పోయేవాడికి నీళ్లు పోయబడనుంది, లేని వాళ్ళకి ఆహారం పెట్టమని ఉంది. అంతేగాని మన దగ్గర ఉందని చెప్పేసి మనం ఇతరులకి సహాయం చేసేవారిలాగా ఉండాలి, కానీ అందరు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని పీక్కు తినేలాగా ఉండకూడదు. ఈ రోజు నువ్వు ఆ విధంగా ఉన్నావా? నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ ఇతరులు బాగోలేనిపోవచ్చు, ఇతరులు ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ నీ దగ్గర ఏమి లేవు. ఒక నోటి మాట చాలు, యేసయ్య దగ్గరికి రండమ్మా, మమ్మల్ని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేస్తాడు అని ఒక నోటి మాట చాలండి. వాళ్ళకి నువ్వేమి డబ్బులు దారవలసిన అవసరం కూడా లేదు. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఒక్క నోటి మాట చాలు. యేసయ్య దగ్గరికి రండి, మీ అప్పులు తీరుస్తాడు. యేసయ్య దగ్గరికి రండి, మీ కుటుంబాన్ని కట్టబడిద్ది. ఈ రోజున అయ్యన్నీ పక్కన పెట్టి ఇబ్బందుల్లో ఉన్న రాబందులా పీకుది ఏంటంటే వాళ్ళు ఎంతగా బాధపడతారండి, ఎంతగా ఇబ్బంది పడతారు. ఈ రోజున ఆహారం తినే వాళ్ళ దగ్గర నుంచి ప్లేట్ నోడి తన్నినట్టుగా, తాగే వాళ్ళని తీసేసినట్టుగా ఈరోజు నువ్వు ఆ విధంగా చేస్తుంటే ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళని దేవుడు చూస్తున్నాడు. ఈ రోజున ఫర్ సపోజ్ నువ్వే ఆ స్థితిలో ఉన్నావేమో, నువ్వు ఆకలిగానే ఉన్నావు, ఆహారము తినుచున్నావు, ఒకడు వచ్చి ఆ ప్లేట్ తంతే ఎట్లా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఈ రోజున ఆ స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నావా నువ్వు? ఈ రోజున ఆ స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నావా? అయ్యా బాగా ఆకలిగా ఉందయ్యా, బాగా నిందలైపోయాను, బాగా అవమానాల్లోనే ఉన్నా, నలిగిపోయిందయ్యా యొక్క హృదయం, అనేక మంది నా గురించి తెలుసుకొని రాబందులకు పీక్కు తింటున్నారయ్యా, నేను ఏం చేశానయ్యా? ఏంది నాకు ఈ అవమానం? ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? ఇంత కష్టంలో ఉన్నా, ఇప్పుడు కాకపోతే ఒకప్పుడు ఇస్తానుగా డబ్బులు, కానీ ఎందుకు నా గురించి తెలుసుకొని ఇంతగా రాబందుల పీక్కు తింటున్నారు? ఇస్తావా ఇవ్వవా, చేస్తావా ఎందుక ఇలా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? చూస్తారు ఒకసారి, చదవనమాట. హృదయపూర్వకంగా
సరిగ్గా చదవట్లేదండి మీరు. ఒకసారి చదవండి. ఆ పాయింటే నాకు బాగానే వినపడుతుంది. నెక్స్ట్ మాట వినపడట్లేదండి. హృదయపూర్వకంగా ప్రార్థన చేయుదురు, హృదయపూర్వకంగా శృతి ఆరాధన చేయుదురు, హృదయపూర్వకంగా దేవుని శృతులు అర్పించెదరు, హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞత శృతులు చెల్లించెదరు. ఇది అంది బైబిల్లో నేను ఇంతవరకు చూడలేదు. ఏంటంట? ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా పాపము చేయుదురు. బైబిల్ గ్రంథంలో హృదయపూర్వకంగా ప్రార్థన చేసే వాళ్ళని చూసా, హృదయపూర్వకంగా శృతి అర్పించే వాళ్ళని చూసా, హృదయపూర్వకంగా కానుకలు ఇచ్చేవారని చూసా, హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగి ఉండేవారని చూసా. కానీ మొదటిసారిగా హృదయపూర్వకంగా పాపము చేసేవారు, ఇష్టపూర్వకంగా పాపము చేసేవాళ్ళు ఈ రోజున నీ కళ్ళ ముందే పెట్టింది. కానీ ఈ రోజున దానిని విడిచిపెట్టి వెళ్ళక ఇష్టపూర్వకంగా ఆ పాపంలో పాల్గొంటున్నావా? ఈ రోజున 5 నిమిషాల సుఖం కోసం ఇష్టపూర్వకంగా నీ కళ్ళ ముందే పెట్టింది ఆ వీడియో. ఎవరు చూస్తున్నారులే అని ఈ రోజున ఆ వీడియో చూస్తున్నావా? ఎవరు చూస్తున్నారులే, నా భర్త పడుకున్నాడుగా, నా భార్య పడుకుందిగా, నా తల్లిదండ్రులు పడుకున్నారుగా, చాటింగ్ చేస్తే ఏమైంది అని ఇష్టపూర్వకంగా చాటింగ్ చేస్తున్నావా? ఈరోజు ఇష్టపూర్వకంగా ఫోన్ కాల్ మాట్లాడుతున్నావా? ఈరోజు హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఆ పాపము చేస్తున్నావా? ఈ రోజున నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చేసే పాపము కూడా అది ఏ విధంగా ఉందంటే ఇష్టపూర్వకంగా. ఈ రోజున నువ్వు ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయి, నీ ప్రార్థనకు జవాబు వచ్చింది. ఇష్టపూర్వకంగా పాపము చేస్తే ఏమైందో నీకు తెలుసా? ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు చూడాలని? హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా పాపము చేస్తే ఏమైందో తెలుసా? 5వ వచనం చదవండి. 3 ఇక గనుడని ఎంచబడడు, కడపటి 3 ఇక గనుడని ఎంచబడడు. వాడు దేవుడు బిడ్డని ఎప్పటికీ ఎంచబడడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎంత పరిచర్లో వాడబడినా, ఇష్టపూర్వకంగా పాపము చేస్తే నువ్వు ఎప్పటికీ ఘనత వహించవు, నువ్వు ఎప్పటికీ దేవుడు బిడ్డ అనిపించుకోవు. ఈ రోజున ఉన్న 4 రోజులైనా అనేక మందిని నడిపించి దేవుడి సన్నిధిలో ఉండి దేవుడి చేత బలం మంచి దాసుడు అనిపించుకోవడానికే చాలామంది బ్రతుకుతున్నారు, వాళ్ళల్లో మేము కూడా. కానీ ఈ రోజున ఆయన దగ్గర ఘనత పొందాలని ఎంతోమంది ప్రేరేపించబడుతున్నారు, ఎంతోమంది ఇబ్బందిగా ఉన్నారు, ఎంతోమంది ప్రార్థనలు ఎదుగుతున్నారు. కానీ ఈ రోజున ఆయన దగ్గర నీ ఘనత ఆయన దగ్గరే ఉంది. ఆ ఘనత నీకు కావాలంటే నువ్వు హృదయపూర్వకంగా పాపం చేయడం ఆపివేసేయి. హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా పాపం చేయడం ఆపివేసేయి. ఈరోజు నేను చాలా మందిని చూశాను, ఏం చేస్తారంటే ఇబ్బంది పెడుతూ పాపము చేయిస్తారు, ఫోర్స్ చేస్తూ పాపము చేయిస్తారు. కానీ ఇష్టపూర్వకంగా పాపము చేస్తున్నావా నువ్వు? ఈ రోజున నీ ఇష్టపూర్వకంగా, నీ హృదయపూర్వకంగా, ఎవరో ఫోర్స్ చేయమనట్లేదు, ఎవరో ఇబ్బందికరంగా మాట్లాడట్లేదు, ఎవరో నీ ముందుకొచ్చి మాట్లాడలేదు. నీవే ఇష్టపూర్వకంగా పాపము చేస్తున్నావా? నీవే ఇష్టపూర్వకంగా వ్యభిచారము చేస్తున్నావా? ఈ రోజున నీవే ఇష్టపూర్వకంగా దొంగతనము చేస్తున్నావా? ఈరోజు నీవే ఇష్టపూర్వకంగా చాటింగ్ చేస్తున్నావా? ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా ఫోన్ మాట్లాడుతున్నావా? ఎవరు చూస్తున్నారని మాట్లాడితే, ఎవరు చూస్తున్నారు స్టేటస్లు పెడితే, ఎవరు చూస్తున్నారు చాటింగ్ చేస్తే, ఎవరు చూస్తున్నారు మీటింగ్ చేస్తే, ఎవరు చూస్తున్నారు డేటింగ్ చేస్తే అని ఇష్టపూర్వకంగా చేస్తున్నావా? ఈ రోజున ఇష్టపూర్వకంగా
నీ హృదయపూర్వకంగా పాపము చేస్తే మూఢుడు ఘనత వహించడు. ఈ రోజున నువ్వు దేవుడి సన్నిధిలో ఘనత వహించేవారిలాగా ఉన్నావా, ఘనహీనుడుగా ఉన్నావా, భక్తిహీనుడుగా ఉన్నావా, నీతిమంతుడుగా ఉన్నావా, యథార్థవంతుడుగా ఉన్నావా? ఈరోజు నీకు మంచి పేరు, మంచి ఖ్యాతి, గనుడు అని పంపించుకోవాలనుకుంటే ఇప్పటికైనా ఆపివేసేయి, ఆ తిరగడం ఆపివేసేయి. ఎందుకంటే అయినా నీ నడక, నీ పడక, నువ్వు కూర్చోవడం, నుంచోవడం అన్నీ ఎరిగిన వాడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నువ్వు ఇష్టపూర్వకంగా పాపము చేస్తున్నావా, లేకపోతే అయిష్టంగా ఎవరో నిన్ను ఫోర్స్ చేశారని పాపం చేస్తున్నావా అని నీ హృదయం ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, ఏమి లాభం? ఏమి లాభం? ఇష్టపూర్వకంగా పాపము నీలో ఉంటే ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే, అది వ్యర్థమే. ఈ రోజున నువ్వు ఏ విధంగా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు దేవుడి సన్నిధిలో? ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నువ్వు ఇష్టపూర్వకంగా పాపము చేస్తున్నావా? హృదయంలోనేమో ఇష్టపూర్వకంగా పాపము చేసేది పెట్టుకొని పెదాలకేమో యేసయ్యా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు వందనాలు, నన్ను క్షమించయ్యా, నా కార్యం సఫలపరిచయ్యా, నన్ను క్షమించయ్యా, నా భర్తని మార్చయ్యా, నన్ను క్షమించయ్యా, నా కుటుంబం కట్టయ్యా అని పెదాల నుంచి పలుకుతున్నావు సహోదరి. నీ హృదయములో నీవు ఇష్టపూర్వకంగా పాపము చేస్తున్నావు. అది నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో ఆయన దగ్గర నువ్వు గనుడు అని, అప్పుడు దేవుని పేరు ఘనతగా వహిస్తాడు. నువ్వు గనురాలుగా ఆయన లెక్కలో రాసుకుంటాడు. మరి ఈ రోజున ఆయన లెక్కలో నువ్వు ఏ విధంగా ఉన్నావు? నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఏ విధంగా ఉన్నావు? ఈ రోజున టీచర్స్ చూసారా, పిల్లలు ఏం చేస్తారు? బాగా చదివే వాళ్ళని ముందు పెట్టి దగ్గరగా ఉండి అన్నీ చెప్తారు. చదవని వాళ్ళని పనికిరాని వాళ్ళలాగా వీళ్ళు ఎప్పుడు ఇంతే, మనం బాగా చెప్పినా కానీ వీళ్ళు ఇంతే ఉంటారని చెప్పినట్టుగా ఉంటారు. చదివే వాళ్ళని బాగా చూస్తారు, మంచి ఘనతగా మంచిగా చూస్తారు, మంచిగా అందరి గురించి మంచిగా చెప్తారు. దేనికి పనికిరాని వాళ్ళ గురించి ఇంత కూడా మాట్లాడు. మరి ఈ రోజున ఆ టీచర్ అడుగుతున్నాడు, నిన్ను టీచర్ అడుగుతున్నాడు. టీచర్ అడగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ రోజున నేనేం రాసుకోవాలి నా బుక్లో, నా జీవ గ్రంథం నేనేం రాయాలి? నీ గురించి ఘనత వహించే దానిలాగా నువ్వు ఉన్నావు, ఘనత వహించని దానిలాగా నువ్వు ఉన్నావు. ఎక్కడ నీ పేరు రాయాలని అడుగుతున్నాడు. ఈ రోజున నీ హృదయపూర్వకంగా పాపం నీలో ఉంచుకొని, హృదయపూర్వకంగా ఆ వ్యభిచారం నీలో ఉంచుకొని, ఈ రోజున చూపుల ద్వారా పాపము చేసినట్టే. ఈ రోజున ఒకరిని ఒక రకంగా చూస్తే, ఒకసారి చూస్తే అది పాపము కాదండి. మరలా చూస్తే మరలా వెనక తిరిగి వెళ్ళిపోయేంత వరకు చూస్తే అది వ్యభిచారం చేసినట్లే బైబిల్లోనే ఉంది. ఈ రోజున కళ్ళ ద్వారా పాపం, మాటల ద్వారా పాపం, చేతల ద్వారా పాపం, కాళ్ళ ద్వారా పాపం, శరీరం ద్వారా పాపం. అది నీవు ఇష్టపూర్వకంగా చేస్తున్నావా? తాగడం ఒక పాపం, నరహత్య చేయడం ఒక పాపం, వ్యభిచరించడం ఒక పాపం, దొంగతనం చేయడం పాపం. ఈ రోజున పాపం నీవు ఇష్టపూర్వకంగా చేస్తున్నావా? ఇంతవరకు ఇష్టపూర్వకంగానే చేసావేమో, విడిచిపెట్టే. ఎందుకంటే నువ్వు ఇంకా ఇష్టపూర్వకంగా, నీ ఇష్టపూర్వకంగా ఇంకా చేస్తుంటే ఆయన అంటున్నాడు, ఒక్కసారి చదువమ్మా. మూఢుడు ఇంకా గనుడని ఎంచబడడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి పనులాగా దేవుడి సలు నటించినా ఆయన మాత్రం పేరు రాసుకోడు. ఇక్కడ అందరు పేరు రాసుకుంటారు. అమ్మో ఇంత ప్రార్థన పరురాలా, అమ్మో ఇంత పరిచర్య చేసే అమ్మాయ, అమ్మో ఇంత ప్రార్థన, ఇంత మంచిగా పాటలు పాడిదని లెక్కల్లో మంచి పేరు రాస్తారేమో, కానీ పరమున మాత్రం ఆయన ఘనహీనుడైన పేరు రాస్తాడు. ఈ రోజున ఇష్టపూర్వకంగా పాపం చేయడం మానివేసేయి. అది విడిచిపెట్టి హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయడం ప్రారంభించు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూచెదరు. మరి దావీదు ఏ విధంగా ప్రార్థన చేశాడు? పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు
హృదయానుసారుడయ్యాడు. మరి ఈ రోజున ఇష్టపూర్వకంగా పాపం చేస్తున్నాం. ఈరోజు ఇష్టపూర్వకంగా పాపం పక్కన పెట్టి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే నీవు ఈ రోజున హృదయానుసారుడు అయిపోతావు దేవుడికి. ఈ రోజున అవ్వాలనుందా? ఆ ఘనత నీకు రావాలనుందా? ఆ మంచి పేరు నీకు రావాలనుందా? ఆ మంచి ఖ్యాతి నీకు రావాలనుందా? ఇప్పటికైనా విడిచిపెట్టు. పశ్చాత్తాపపడు. ప్రాయశ్చిత్తం కావాలనుందా? దేవుడి దగ్గర ఘనత వస్తే ఇంకా తిరిగే లేదు. ఈ రోజున నీకు మనుషుల దగ్గర ఘనత వచ్చింది. ఒకసారి మంచిగా మాట్లాడతారు, గొప్పగా మాట్లాడతారు, ఒకసారి వినలేని రకంగా మాట్లాడతారు. కానీ దేవుడు ఒక్కసారి ఆ జీవ గ్రంథంలో ఘనతగా అని పెట్టి నీ పేరు రాస్తే ఆ పేరు దేవుడు తప్ప ఎవ్వరు తుడిచివేయలేరు. నా భక్తి మంతురాలు, నా నీతి మంతురాలు, నా యథార్థవంతురాలు, నా ఘనత వహించిన బిడ్డ అని రాస్తుంటే నీ పేరు తిరిగే లేదు. ఈ రోజున నీ చేతిలోనే ఉంది ఆ పేరు. రాసేవాడు ఆయన, ప్రవర్తించేది మనము. ఈ రోజున ఏ విధముగా ఉన్నావు? మూర్ఖురాలు తన చేతులారా తన ఇల్లు ఉడబిక్కుంది, జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంది. మూర్ఖురాల్లాగా నీ ఇంటి గుట్టు బయట పెడతావా? జ్ఞానవంతురాలుగా నీ కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా కుటుంబాన్ని కట్టుకుంటావా? ఈ రోజున ఆకలి కొనిన వారికి ఏం చేయగలుగుతున్నావు? ఇబ్బందికరంగా మారగలుగుతున్నావా? దేవుడి గురించి లేని మాటలు చెప్పగలుగుతున్నావా? ఇష్టపూర్వకంగా పాపము చేయగలుగుతున్నావా? ఈ రోజున చేస్తున్నట్లయితే పశ్చాత్తాపపడు. నా యేసయ్య నిన్ను ఘనహీనుడిగా మార్చి ఘనతగా వహిస్తాడు. ఆయన హృదయానుసారుడైన మనిషిగా ఈ రోజే ఈ క్షణమే మలుచుకుంటాడు. ప్రార్థన చేద్దామా? లెట్స్ ఏ బ్రేక్. అందరు ప్రార్థన చేద్దామండి. ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? ఏలో ఉన్నావు? అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు? మూర్ఖురాల్లాగా నీ కుటుంబాన్ని ఊడిపీక్కునేలాగున్నావా? జ్ఞానవంతురాల్లాగా నీ కుటుంబాన్ని కట్టుకునే విధంగా ఉన్నావా? ఈ రోజున దేవుడి గురించి లేని మాటలు, అయిష్టమైన మాటలు పలుకుతున్నావా? అందరు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ గురించి వాళ్ళని ఇబ్బందికరంగా మాట్లాడుతున్నావా? ఇష్టపూర్వకంగా పాపము చేస్తున్నావా? ఇష్టపూర్వకంగా పాపము నీవు ఇంకా చేస్తున్నట్లయితే ఆయన దృష్టిలో ఇక ఎప్పటికీ నువ్వు ఘనత వహించిన బిడ్డగా, ఘనహీనుడుగా ఉంటావు. ఈ రోజున నీకు మంచి పేరు, ఆ ఘనత నీకు కావాలా? అయితే దావీదు వల్లే పశ్చాత్తాపపడు. రాజే పశ్చాత్తాపడ్డాడండి దేవుడి సన్నిధిలో. హృదయానుసారుడు మనుషుడయ్యాడు. ఈ రోజున నువ్వు ఎంత పరిచర్య చేసి, ఎంత ప్రార్థనలో పాల్గొని, ఎంత మంచిగా పాటలు పాడినా ఇక్కడ మనుషుల దృష్టిలో మంచి పేరు నీకు వచ్చిద్దేమో, కానీ నా యేసయ్య దృష్టిలో మాత్రం నీకు మంచి పేరు, ఆ ఘనత ఎప్పటికీ రానే రాదు. ఈ రోజున ఇష్టపూర్వకంగా పాపము చేస్తే అది ఎప్పటికీ రాదు. అది నీ చేతిలోనే ఉంది. ఇప్పటికైనా ఒప్పుకో. అయ్యా, నేను నా కళ్ళ పాపం చేస్తున్నానయ్యా, క్షమించయ్యా, ఇంకెప్పటికీ నేను చేయను ప్రభువా. ఈ పనికి మాలి దాన్ని, పాపిష్టి దాన్ని క్షమించు ప్రభువా. నీకు నచ్చని నాలో ఉన్నయ్యా ప్రభువా, నీకు అయిష్టమైన నాలో ఉన్నయ్యా నాయనా, తీసివేసే. ఇంతవరకు నీ కార్యం జరగట్లేదు, ఇంతవరకు నీ భర్త మారట్లేదు, ఇంతవరకు నీ బిడ్డలు మారట్లేదు, ఎందుకు నీకు జవాబు రావట్లేదంటే నువ్వు ఇంకా హృదయపూర్వకంగా పాపం చేస్తున్నావేమో, ఇష్టపూర్వకంగా చాటింగ్ చేస్తున్నావేమో, ఇష్టపూర్వకంగా చెడు ఆలోచనలు ఆలోచిస్తున్నావేమో, ఇష్టపూర్వకంగా ఫోన్ మాట్లాడుతున్నావేమో. ఈ రోజున ఆయన కూర్చోవడం, నుంచోవడం చూస్తున్న దేవుడు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేగిచుండుట, నడుచుండుట, పడుకుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను
బాగుగా ఎరిగి ఉన్నావు. ఈరోజు నాయన నిన్ను బాగుగా ఎరిగి ఉన్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నీ హృదయంలో ఆలోచనలు ప్రతిదీ ఆయన ఎరిగి ఉన్నాడు. పశ్చాత్తాప కలిగి ప్రార్థించు. ఆయన నిన్ను క్షమించి ఆయన నిన్ను హృదయపూర్వకంగా నిన్ను స్వీకరిస్తాడు. హృదయపూర్వకంగా నా బిడ్డ అనుకుంటాడు. నీకంత మంచి ఘనత ఈ రోజు ఈ క్షణం ఇవ్వబోతున్నాడు. పశ్చాత్తాప కలిగి ప్రార్థన చేద్దామండి అందరం. స్తోత్రముడైన మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, ఈ రోజున వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడావు ప్రభువా. అవును నాయన, మూడులాగా నాయన ఆ 3 వాక్యాలు మా నోటన కూడా రాకూడదు ప్రభువా. అయా భక్తిహీనులు నడిచే మార్గంలో మేము నడవకూడదు ప్రభువా. అయా నా తండ్రి నాయన, నీ గురించి లేని మాటలు పలికే వారిలాగా మేము ఉండకూడదు ప్రభువా. ఆకలి కొడిన వారికి ఆహారం పెట్టేవారిలాగా ఉండాలి అయ్యా. కానీ ఆ విధంగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళ గురించి ఇబ్బందికరంగా మేము ఎప్పుడు అలా విధంగా చేయకూడదు ప్రభా. ఎప్పుడు నాయన ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా పాపము చేసేవారుగా మేము ఉండకూడదు ప్రభా. అయ్యా నీకు అయిష్టంగా మేము బ్రతకకూడదు అయ్యా. నీకు అవమానకరంగా మేము బ్రతకకూడదు ప్రభా. ఎప్పుడు మా వల్ల నీకెప్పుడు మహిమ రావాలయ్యా, ఎప్పుడు నీకు ఘనత రావాలి ప్రభు. అయా నాయన, మేము ఆ విధంగా తప్పులు పాపాలు చేస్తే అయా నీ యొక్క జీవ గ్రంథములో ఇక ఎన్నడూ ప్రభు ఆ ఘనత వహించని వాడిగా, ఆ ఘనత వహించని దానిగా నువ్వు చేస్తాడంటున్నావు అయ్యా. ఈ లోకంలో ధనము ధాన్యముల కన్నా మంచి పేరు కోరదగినది అంటున్నావు కదయ్యా. ఈ మనుషుల దగ్గర మంచి పేరున్న ఆ ఘనత ఉన్నది కొన్ని రోజులేనాయన, తర్వాత చెడ్డగా మాట్లాడే నోర్లయ్యాయి. కానీ నీ జీవ గ్రంథంలో ఘనత వహించే బిడ్డగా కాకుండా ఘనహీనంగా ఉంటే మేము ఎప్పుడు అలా ఉండకూడదయ్యా. మేము ఎప్పుడు ఘనత వహించే బిడ్డలుగా ఉండాలి. హృదయపూర్వకంగా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలయ్యా. హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడి నీ సన్నిధిలో ప్రార్థనలు ఎదిగే బిడ్డలుగా ఉండాలయ్యా. నీకు అయిష్టంగా మేము బ్రతకకూడదయ్యా. నీకు నచ్చని విషయాలు, నీకు ఆయాస విషయాలు మాలో ఉన్నాయా ప్రభువా, తీసివేసేయ్యా. అయా దావీదు పశ్చాత్తాపపడినప్పుడు నాయన అయా నీ ఇష్టానుసారం మనుషుడయ్యాడయ్యా. అయా పశ్చాత్తాపంతో అడుగుతున్నామయ్యా, మమ్మల్ని కూడా నీ హక్కును చేర్చుకోండి అయ్యా. నీ ఘనత మాకు దయచేయి ప్రభు. అట్టి కృప కుమ్మరించు, అట్టి కృప దయచేయి నాయన. నీ నామానికి మరింత మహిమ తెచ్చుకోయా. మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందిరని నజరేతుని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ